భాగ్యనగరంలో ప్రతి సంవత్సరం మొట్టమొదటిగా గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో సందడి షురు అవుతుంది. ఇక్కడి నుంచే బోనాల సంబరాలు షురు అవుతాయి. ఎదురు కోలు గాటాలు గోల్కొండ బోనాలు. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊర్లో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ రాష్ట్రం పండుగగా గుర్తించింది. ప్రతి ఏటా సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ సర్కార్ తరపున ఆధ్వర్యంలో బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. ముందుగానే జగదాంబిక అమ్మవారికి ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ పండుగ సందర్భంగా బోనాల నేపథ్యంలో ఈ పండుగ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూలై 5న అమావాస్య శుక్రవారం రాగా జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు అంటే జూలై 7 ఆదివారం నుంచి భాగ్యనగరంలో బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాలమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీర, సారెలు, బోనాలతో నైవేద్యంతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రలోని రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను జరుపుకుంటారు. అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన భోజనాన్ని మట్టి కుండల్లో లేదా రాగి కుండల్లో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. అనంతరం బోనం కుండలకు వేపాకు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. కుండపైన ఓ దీపాన్ని కూడా పెడతారు. వీటిని మహిళలు నెత్తిన పెట్టుకొని మేళ తాళాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామంలో దీన్ని ఊరు పండుగగా చెప్పుకుంటారు. ఈ బోనాల పండుగను 1000 సంవత్సరాల కింద నుంచే జరుపుకుంటున్నారు. కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేపించినట్లు పెద్దలు చెప్తారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతిచ్చారు. హైదరాబాద్లోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైనదని ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనాన్ని ప్రారంభిస్తారు. రెండో బోనం బల్కంపేట రేణుకెల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. మా ఇంటికి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలో భాగ్యనగరంలో పేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఆ విషయం తెలుసుకున్న ఆయన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నారట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారట. ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందంట. ఆ తర్వాత 1815లో తాను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటారు. బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు వాణి చెబుతుంది. దీన్నే రంగమంటారు. చివర్లో అంటే ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబరాలు ముగుస్తాయి.